హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది సాంబార్ కాదండి, పప్పుచారు. సాంబార్ అంటే ముందే పోపు వేస్తారు, పప్పుచారు అంటే మాత్రం ఇలా ముందే చేసి తర్వాత తాలింపు పెడతారనమాట. ఈరోజు ఈ పప్పుచారు అమ్మ ప్రిపేర్ చేస్తున్నారనమాట. చాలా టేస్టీగా చేస్తారండి. అమ్మ అయితే ఎప్పుడు చేసినా కూడా ఒకే టేస్ట్ వస్తుంది. సో ఇవాళ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ కందిపప్పునైతే కడిగి అందులో వాటర్ వేసేసింది. తర్వాత 10 నుండి 12 పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకుంటుంది కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు. అలాగే హాఫ్ కేజీ పప్పుకి 30 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ముందుగానే. తర్వాత ఇలా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మునక్కాయలు, అలాగే దోసకాయ, ఇంకా ఆలు, బెండకాయలు, వంకాయ, మనం కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. అవన్నీ కట్ చేసి ఇంట్లో ఉన్నవన్నీ కట్ చేసి పెట్టుకుందనమాట. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి. పప్పు ఉడికింది కదా, ఇప్పుడైతే దీన్ని ఒకసారి మెత్తగా మెదుపుకోవాలి. లేదు అంటే చల్లారాక మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పప్పులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానిలోంచి చింతరసాన్ని అయితే తీసుకోవాలి. ఆ చింతరసాన్ని పప్పులో వేసేసి కలుపుకోవాలన్నమాట. అలాగే ఇంకొంచెం చింతపండు ఉంటుంది కదా, అందులోనే కొన్ని ఇంకా వాటర్ వేసి ఇందులో కలుపుకోవాలి. ఈ పప్పులో వేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇలా చింతరసాన్ని అయితే ఇందులో పిండుకోవాల్సి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు చారుకి సాంబార్కి డిఫరెన్స్ అయితే ఇదే. ఎప్పుడైనా పప్పు చారు ఇలా కలుపుకొని ఇందులో కూరగాయల ముక్కలు వేసి దీన్ని మసలబెట్టుకొని తర్వాత పోపుకు వేస్తే ఇది పప్పుచారు అన్నమాట. సాంబార్ అంటే ముందే కూరగాయల ముక్కల్ని మొత్తం ఫ్రై చేసి తర్వాత పప్పు చారు వేస్తారు కదా, దాన్ని సాంబార్ అంటారన్నమాట. సో ఇప్పుడైతే ఇందులో కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకుంది అమ్మ. తర్వాత అందులోనే జీలకర్ర మెంతి పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మరగబెట్టుకోవాలి పప్పుచారుని 10 నుండి 15 నిమిషాల పాటు. ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంది కాబట్టి టైం పడుతుంది అనమాట. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవడానికి వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు, క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసి 1 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చారులో వేసుకోవాలన్నమాట. అంతే అండి, పప్పుచారు రెడీ అయిపోయింది. మరి మీలో ఎంతమందికి ఈ పప్పుచారు ఇలా చేయడం తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.